హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే కాయగూరలన్నిటిలోకిన పచ్చళ్ళు తయారు చేసుకునే వాటిలో మేటి రాజా లాంటిది ఈ వంకాయ కాల్చిన పచ్చడి అండి. కాల్చిన వంకాయ పచ్చడి ఒకటి ఉంటే మనం పళ్ళు మొత్తం ఖాళీ అయిపోద్దండి. ఎంత అద్భుతంగా ఉండి ఈ పచ్చడి నేను ఎలా తయారు చేస్తానో చూపిస్తాను. మోస్ట్లీ అందరూ ఇలాగే తయారు చేస్తారు. ఒకసారి నేను చేసిన పద్ధతిలో కూడా చూడండి. దీనికోసం పెద్ద సైజు తెల్ల వంకాయలు తీసుకోవాలండి. తీసుకొని నేను 2 వంకాయలు తీసుకున్నాను. ఈ 2 వంకాయలకి ఫస్ట్ ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ చక్కగా రాసుకొని, అలాగే ఒక టమాటా పండుకి కూడా ఆయిల్ రాసి, 4, 5 పచ్చిమిరపకాయలకు కూడా కొంచెం ఆయిల్ అలాగ చేతికి రాసుకొని అప్లై చేసి పక్కన పెట్టుకొని, ఇలాగ మనం పుల్కాలు కాల్చుకునే ఫ్రేమ్ ఉంటుంది కదండి, దాన్ని స్టవ్ మీద పెట్టి చక్కగా మంటని హై టు మీడియంలో పెట్టుకొని చక్కగా వంకాయ మొత్తం రౌండ్గా తిప్పుకుంటూ పచ్చి లేకుండా కాల్చుకోవాలండి. ఇలా ముట్టుకుంటే మెత్తగా అయిపోద్ది. అలా కాలిన తర్వాత ఆ మిగిలిన వంకాయని టమాటా పండు పచ్చిమిరపకాయలు కూడా అలాగే కాల్చుకోవాలి. ఇలా కాల్చిన తర్వాత అవి చల్లారేలోగా 3 చింతపండు బొట్టలు తీసుకొని శుభ్రం కడిగేసి మామూలు వాటర్తో కడిగి మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలండి. ఈలోగా టమాటా పండు కూడా కాలిపోయింది, దాన్ని కూడా తీసి చల్లారి పెడదాం. అన్నీ చల్లారిపోయిన తర్వాత కొంచెం వాటర్ తీసుకొని వీళ్ళని ఇలా తడి చేసుకుంటూ తొక్క తీసుకోవాలండి. అప్పుడు మన చేతికుండే ఈ నల్లటి మసి లాంటిది వంకాయకి అంటుకోకుండా వస్తుంది. అలా తీసిన తర్వాత వంకాయని చీల్చుకొని మధ్యలో ఏవైనా పురుగులు పుప్పులు గట్ట ఉన్నాయేమో చూసుకోవాలి. అసలు వంకాయలు పచ్చడికి సిద్ధం చేసుకునేటప్పుడే కలుగులు గట్ట ఏమీ లేకుండా ఉండే వంకాయలు తీసుకుంటే ఏ పుచ్చులు ఉండవండి. అలా చూసుకొని తీసుకోవాలి. ఆ తర్వాత టమాటా పండు కూడా తీసేసి పైనుండే తొక్క తీసేయాలి. తీసి పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని, అలాగే టమాటా పండును కూడా సన్నగా కట్ చేసేసుకోవాలి. అలాగే ఈ పచ్చడికి ఈ 2 వంకాయలతో చేసి ఈ పచ్చడికి మీడియం సైజుది ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కుంది కట్ చేసి తీసుకోవాలండి. అలాగే చింతపండు నానిపోయింది కదా, దాంట్లోంచి చిక్కగా పులుసు పిసికి ఇప్పుడు వంకాయలు మెత్తగా చేతితోటే స్మాష్ చేసేసుకోవాలండి. అలా మెత్తగా గుజ్జులాగా చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా అందులో వేసేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు, అలాగే మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసుకొని మెత్తగా కలిపేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడగా ఉప్పు, కొంచెం పసుపు, ఒక పావు స్పూన్ పసుపు వేసి మరొకసారి కలిపి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఇదంతా సరిపోయింది. పచ్చడి తినాలంటే ఈ స్టేజ్లో ఇలాగే తీసుకోవచ్చు. కానీ మనం తాలింపు పెట్టుకోవాలి కనుక తాలింపు పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, 1 స్పూన్ పచ్చెనపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 2, 3 ఎండుమిరపకాయలు, ఒక అర స్పూన్ ఆవాలు, ఒక అర స్పూన్ జీలకర్ర, చిటికెడు ఇంగువ, అలాగే కొంచెం కరివేపాకు వేసి వేరుశనగ నూనె తాలింపుకి వేసుకున్నానండి. నా దగ్గర ఉందని. ఏ నూనె ఉన్నా పర్వాలేదు, వేసుకోవచ్చు. అలా తాలింపు వేగిన తర్వాత మనం పచ్చడిని ఒక్కసారి తిరగమాత పెట్టి ఒక 2, 3 నిమిషాలు గుబగుబలాడిన తర్వాత ఉడుకుద్ది, ఎక్కువ ఉడకక్కర్లేదు. అంటే ఈ తాలింపు అంతా పచ్చడి పట్టుకునేటట్టు ఒక 2 నిమిషాలు ఉంచి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే, ఇంకా అన్నంలో కలుపుకొని తిన్నామనుకోండి సూపర్గా ఉంటుంది. మీకు ఎలా అనిపించింది నా వీడియో? ఎంతో రుచిగా ఉండే ఈ కాల్చిన వంకాయ పచ్చడి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.